డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వెనక ఎన్నో డ్రగ్స్ చదివాం ఇంటర్మీడియట్లో. అసలు ఎలా నేర్చుకున్నామో దాంట్లో ఏ గుర్తుపెట్టుకోవాలో అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. హోమియో మందు సెలక్షన్ అంటే ఎట్లా ఉండాలంటే, మన వ్యాధిగ్రస్తుల్లో వచ్చినటువంటి సిమ్టమ్స్లో 4 రకాలు: స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్, పెక్యులర్. 4 రకాలు. దీంట్లో పెక్యులర్ సింటమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత అన్కామన్ సింటమ్స్ ఇంపార్టెంట్, తర్వాత సింగులర్ సింటమ్స్, తర్వాత స్ట్రైకింగ్ సింటమ్స్ ఇంపార్టెంట్. ఒకసారి స్ట్రైకింగ్ సింటమ్స్ అంటే చెప్తాను చూడండి బ్రీఫ్గా. బాబు, స్ట్రైకింగ్ సింటమ్స్ ఏంటంటే, వస్తాడు పేషెంట్, ఏం చెప్తాడు? నాకు చాలా బద్దలు కొడుతుంది, అది పోవాలని. ఏదైతే గట్టిగా పోవాలని చెప్తాడో అతను బాధపడుతున్నాడు అంత స్ట్రాంగ్గా, అండ్ స్ట్రైకింగ్ సింటమ్స్. మనం ఇంగ్లీష్ మందులో అయితే అదే దానికే మందు, మనం దానికి కాదు. ఏం చెప్తున్నాం? మన వ్యాధి స్వభావానికి, వ్యాధి నడక్కి ఇస్తాం, వ్యాధికి కాదు. అది మానసికంగా శారీరక ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆ వ్యాధి అని చూసి ఆ అన్నిటి కల్పిస్తాం. అంటే పెక్యులారిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మన డ్రగ్ చదివేటప్పుడు కూడా అన్ని రకాలు ఉంటాయి. దాంట్లో పెక్యులేషన్ మనం జాగ్రత్త పట్టుకోవాలి. ఏ డ్రగ్ అయినా దాన్ని మనం జాగ్రత్తగా హ్యాండ్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వెదర్ ఎక్వనైన్, ఎక్వనైట్లో నడక ఎట్లా ఉంది, స్పీడ్ ఎలా ఉంది, పెక్యులర్ గుర్తుపెట్టుకో. చాలా ఉంటాయి, ఒక 10 పేజీలు రాస్తాం. ఆ 10 పేజీల్లో కూడా నేను చెప్పి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సింటమ్స్ సడన్గా వస్తాయి, సడన్గా చాలా తీవ్రంగా వైలెంట్గా ఉంటాయి. ఓకే, సడన్ అండ్ వైలెంట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే they come and go like a storm. తుఫాను లాగా వచ్చి వెళ్ళిపోతుంది. అంటే తుఫాను దడదడ పడిపోతుంది, పోయేప్పుడు దడదడ వెళ్ళిపోతుంది. అంతేనా? కమ్స్ అండ్ గోస్ లైక్ ఏ స్టార్మ్. దాని నేచర్ అట్టాడి వ్యాధులకే ఇవ్వాలి. అది ఆ డ్రగ్ని అలాంటి వ్యాధులకి. నాకు 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి, కళ్ళు పుట్టుకుంటాయి అంటే అది ఈ డ్రగ్ని ఆలోచించక్కల. థింక్ ఆఫ్ దిస్. ఇంకా ఇంట్లో కొంచెం పెక్యులారిటీ, ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఆ ఫియర్ అండ్ యాంగ్జైటీ లేకపోతే అది చెప్పాలంటే కాదు, భయము, ఆందోళన. ఇంకో కొంచెం పెక్యులారిటీ దాంట్లో కౌంటెనెన్స్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ఫియర్. వాటి భయం ముఖంలో కనపడుతుంది. ముఖంలో కౌంటెనెన్స్ ఫేస్ ఎక్స్ప్రెస్ అయింది. కాబట్టి ఆ పేషెంట్ రాగానే మనకి ఇది ఎక్వనైట్ పేషెంట్ అని అర్థమైపోతుంది. భయపడదు, భయం. కానీ భయం ఉంటుంది, నవ్వుతున్నాడు అనుకోండి, ఎక్వనైట్ కాదు. భయం లోపల దాచిపెట్టాడు, ఎక్స్ప్రెస్ కావట్లేదు ఫేస్, భయస్తాడు. కానీ అప్పుడు ఎగరేట్ కాదు. అదంత ఈజీ అంటే ఎగరేట్ పట్టుకోవడం. చెవి నొప్పితో వచ్చాడు. ఆ చెవి నొప్పా, ఒంటి నొప్పా, కాళ్ళు నొప్పా అవసరం. ఫస్ట్ భయంతో ఆందోళనతో వచ్చాడు.
ముఖంతా ఆ, భయకంపితంగా ఉంది. ఇది ఎక్కడైతే లక్షణాలు తీసుకు మనం కంప్యూటర్ కావచ్చు ఎక్కడైతే. ఇంకా అడిగితే ఇప్పుడే నాకు వచ్చిందని అడుగు కన్ఫామ్. చాలా వైలెంట్గా ఉంది కన్ఫామ్. కాబట్టి మనం చూడగానే ఎక్కడంటే ఊహించుకోవచ్చు. మొట్టమొదట ఇల్లు కట్టిన కొత్తలో కేబిఎన్ కాలేజీలో వచ్చేస్తాను. నేను కాలేజీ వస్తున్నా వస్తీ నా వెనకే ఒక ఆటోలో వస్తున్నాను. ఒక పేషెంట్ తీసుకున్నాం కలిసి లేడీ నూరు తెచ్చుకుంది, దార పడిపోతుంది, ఆపుతుంది, మోహంతా కంపుతాను, మాట్లాడేది కూడా లేదు. కొత్తగా కూర్చోబెట్టి క్లియర్ కట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంది. సడన్గా వచ్చింది, నోరు ముగించదు, కారిపోతుంది, బయట కూర్చోబెట్టి పక్కనే తీసుకుంటూ వచ్చాను. ఒక క్షణంలో నోరు మూసుకుంటుంది, ఆగిపోతుంది. అంత సరళ వచ్చేది కూడా అంత సరళంగా వచ్చింది. డ్రగ్గులు నేర్పినప్పుడు ఇలా ఉండాలి. పేరు ఉంటుంది చదువుతాం, నాకు ఏం పట్టుకోవాలి, ఎలా నేను గుర్తుపెట్టుకోవాలా. మేము అన్ని డ్రగ్స్ ఇచ్చాం, కొన్ని డ్రగ్స్ యొక్క టైప్ చేసుకొని ఇచ్చాం, అవి తీసుకుంటాం. ఆ యొక్క దాంట్లో కూడా ఉంటాయి. ఆర్నికా అనే డ్రగ్ ఆర్నిక చాలా ఉంటుంది. నా పేరు డ్రగ్. దీంట్లో దాంట్లో పిక్యులేట్స్ రాశారు. ఆర్నిక జనరల్గా ఏం దేనికి వాడతారంటే దెబ్బలతో ఉంటే కమ్ముకు దెబ్బలకి వాడతాం. ఫస్ట్ మోస్ట్లీ యూజ్ బై ఎవ్రీ డాక్టర్. కమ్ముకు దెబ్బలు తగలగానే ఆర్నిక ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇస్తాం. పడ్డాడు దెబ్బ ఏది ఇట్లా ఆర్నిక చేసేస్తాం. మోస్ట్లీ యూజ్ ఉంటుంది. ఏంటి అది ఎట్లా వచ్చింది ఆ కమ్ముకి దెబ్బలు ఆర్నిక అని చూడు. ఎవ్రీథింగ్ ఆన్ విచ్ హీ లైస్ సీమ్స్ టూ హార్డ్. చూడు వచ్చిందమ్మా, నా టూర్ పని చేయట్లేదమ్మా, పళ్ళు పోయింది, 100 మంది క్లాసులు చెప్పింది, పోయింది, పళ్ళు పోయింది. ఎవ్రీథింగ్ ఆన్ విచ్ హీ లైస్ సీమ్స్ టూ హార్డ్. అంటే ఏదైనా పడుకోని అది గట్టి ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. ఎక్కడ పడుతున్నాం మస్ట్ మూవ్ కాన్స్టెంట్లీ టు అబ్టైన్ రిలీఫ్. అటు ఇటు కొనుక్కుంటాడు రిలీఫ్ కోసం. ఇటు పడుకున్నా మళ్ళీ అక్కడ ఇక్కడ అంటే తిరుగుతూ ఉంటాం. సోర్ నేమ్ మూవీ ఫీల్. సోర్ అంటే పచ్చకుండా ఉంటుంది. మూవీలు అంటే చిన్నగా ముడిచినట్టు ఉంటుంది. నిప్పులు రకాలు. దీని నిప్పది ఆల్ త్రూ ది బాడీ, శరీరం అంతా అట్లా ఉంటుంది. ఆ నేచర్ని బట్టి ఇంజనీర్గా తయారు. అదే నేచర్గా పడితే వచ్చేది అదే ఆ ఇంజనీర్కి వాడతారు. గౌట్ అండ్ rheumatism, great fear of being touched or struck by persons coming near him. గౌట్ కానీ rheumatism కానీ ఉన్నోడు rheumatism అంటే కీళ్ళ నొప్పి.
కీళ్ళ నొప్పులు, మజిల్స్ పెయిన్, అన్ని రకాలు ఉంటాయి నొప్పులు. గౌట్ అంటే బొట్టని వేడి కోసం కనుక్కో, అది మన జాయింట్స్ వ్యాపిస్తుంది, గౌట్ అంటారు. రుమాటిక్లో ఒక రకం. ఈ బాధపడుతున్న వాడికి స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చిన వాడికి ఉన్నప్పుడు కొంతమంది ఉత్తిది బాగుండదు, నువ్వు టచ్ చేస్తే కూడా భయం. అని ఎవరు చూస్తుంటే నువ్వు తాగుతారేమో అని భయపడతాడు. వాళ్ళు తాగుతాడేమో అదే బ్రెయిన్ అయితే ఒక రకరకాలు, ఒక డబ్బులు వచ్చి ఒక రకం ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దానికి గ్యారెంటీగా ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. 6 వికారాలు చాలా ఉంటాయి. బ్యాప్టీషియా అండ్ బ్రయోనియా దగ్గర వచ్చి ఎక్కడ ఆర్డి బ్యాప్టీషియా బ్రయోనియా గుర్తుపెట్టుకుంటాం. 2 టైఫాయిడ్ డ్రగ్స్గా వాడతాం. అన్ని లక్షణాలు చాలా ఉంటాయి. బ్రయోనియా అయితే ఒక 20 పేజీలు ఉంటుంది డ్రగ్గే. అన్ని జ్వరాలు వాడతాం. 2 జ్వరాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా టైఫాయిడ్. కానీ బ్యాక్టీరియా టైఫాయిడ్ వేరుగా ఉంటుంది, ప్రయోజన టైఫాయిడ్ వేరుగా ఉంటుంది. దాని నడక వేరు, దీని నడక. మామూలుగా టైఫాయిడ్ అనగానే 3 వారాలు ఉంటుంది దాని డిసీజ్, దాని నేచర్, దాని నడక 3 వారాలు. కానీ బ్యాక్టీరియా వీళ్ళు 3వ వారంలో 2 వారాలు నిండిన తర్వాత డెలీరియం వస్తాడు. ఇంకా తగ్గల 2 వారాలు గడిచింది డెలీరియం, సంధి, అన్కాన్షియస్ అయ్యి ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో ఉంటుంది. నేను సంధి అంటారు. సంధి అనగా భయపడతాడు. భయపడి డాక్టర్ పని చెప్తాడు, ఐసీయూలో పెడతాడు వాడు. ఎందుకంటే నాకే చేశాడు. నేను డెలివరీ వచ్చింది, నేను డ్రగ్స్ నేను తీసుకెళ్ళాను. మొన్నే డాక్టర్ తీసుకెళ్ళాను. వాడికి వెళ్ళిన ఇక్కడ ఎందుకు ఇచ్చారు పదాన్ని 2 వారాలు తాగొట్టుకున్నాను. నేను కూడా నా ఫ్రెండ్స్ వచ్చారు, టిక్స్ వచ్చారు. మన హాయ్ నన్ను కూర్చో అంటాడు. మన డెలిరియం వస్తే అంతే. సరే, బ్యాక్టీరియా డెలిరియము, బ్యాక్టీరియా ఒక రోజు చచ్చిపోయింది. నిద్ర మొత్తం ఉన్నాను, డెలిరియం వచ్చింది వారం లోపల, అంతే బ్యాక్టీరియా చచ్చిపోయింది. నేను లేనుగా, నేను అవుట్ ఆఫ్ కండిషన్గా. అదే మనకు వస్తే చూపిస్తుంది. అప్పుడు నా బ్యాప్టిస్ట్ చేయండి అని చెప్పిన మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తారు. ఇంకోరైతే వెళ్ళిపోయాడు. సరే, అది విషయం. బ్యాప్టిస్ట్కి డెలిరియం ఫస్ట్ వీక్లో వచ్చారు. ఫిట్ డెవలప్మెంట్ అన్నమాట. 3 వారాల తర్వాత వచ్చేది, ఇప్పుడు వచ్చేసింది. అంటే ఫాస్ట్ డెవలప్మెంట్. తర్వాత విపరీతంగా మొత్తం బ్యాప్టిస్ట్ అది టైఫాయిడ్ ముఖ్య లక్షణం. టైఫాయిడ్స్ అంటే మత్తు, కళ్ళు ముద్ర పడిపోతుంది అంతే. నిద్ర మత్తులో ఉన్నాడు, లో టెంపరేచర్ ఉంది, ఎక్కువ టెంపరేచర్ రావట్లా, మన ఫ్లోలో లేడు, కొంచెం తొందరగా తెలియసి క్యాన్సర్ వెళ్ళేట్టున్నాడు. చూడగానే మనం బ్యాటరీ చేసి తర్వాత చూడవచ్చు. మనం బ్యాటరీ చేసి తర్వాత ఆలోచించాం టెస్టింగ్ లైన్. లక్ష్మి గారు అనుకో, ముందు హ్యాపీ చేయిందా అప్పుడు ఆలోచిస్తారు. చాలా ఫాస్ట్, మనకంటే ఫాస్ట్.
షుగర్. దీంట్లో టైఫాయిడ్, దీంట్లో డెలివరీ కూడా ఒక పెక్యులర్. హెడ్ అండ్ బాడీ ఆర్ స్కాటర్డ్ అంటే అన్నీ ఊడిపోయి అందులో ఊడిపోయింది అన్నీ చంద్రబంధంగా ఉన్నాయి అవయవాలు. ఫీలింగ్ అది ఏరుకుంటుంటా నేనేమో process above to get the pieces together and ముక్కలన్నీ వాడి కాళ్ళు అన్నీ పెట్టుకుంటారు దగ్గర టుగెదర్. థాట్ హీ వాస్ 3 persons. ఆ ముగ్గురులో కనపడుతుంటాడు. ఆ ముగ్గురు మొత్తం ముగ్గురు కుడ్ నాట్ కీప్ దెమ్ కవర్డ్. కప్పాలంటే ఇట్లా ఇక్కడ కప్పుకుంటాడు, అన్ని కప్పేదట, వీళ్ళు కప్పేదట. డెలీరియం అది స్పెషల్ డెలీరియం 1 weekలో వచ్చేస్తుంది. మనకి ఒక డోస్లో జరిగింది. చూడండి ఎంత పవర్ఫుల్లో, ఎంత ఈజీయో, ఎంత ఎఫెక్టివో అని ట్రీట్మెంట్ నేర్చుకుంటాం. ఇంకా వదలరు. అదే బ్రేవెనియా. నడక స్లో ఆన్సెట్ కూడా. ఆన్సెట్ అంటే ఆ సిమ్టమ్స్ కూడా స్లోగా వస్తాయి. హెడేక్ రావనుకో కొంచెం బాగా లేదు అంటాడు దేవుడు. 3 రోజుల తర్వాత నాకు తలనొప్పి, 3 రోజులు తలనొప్పి అంటాడు. అంత స్లో ఆన్సెట్ బ్రేవెనియా. Complaints the slowly. వాడు ఢిల్లీ ఎట్లా ఉంటుందంటే వాంట్స్ టు గో హోమ్ అంటే ఉన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాను ఉంటాడు. వాంట్స్ టు గో హోమ్ అది ఢిల్లీ. దీని కంప్లైంట్స్ కదలికలు ఎక్కువైంది. బెటర్ రెస్ట్రిక్ట్ తగ్గుతుంది. చాలా మెయిన్ దాహం కూడా స్పెషల్గా ఉంటుంది. జస్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్. చెరుడోనియం అంటారు. చెరుడోనియం చెరుడోనియం ఇదే ఇంకా చెరుడోనియం జాండీస్ డ్రగ్, లివర్ ఫంక్షన్కి చాలా ఉత్తమమైనది. ఇంకా మనకి జాండీస్ లక్షణాలు చాలా హాయిగా దొరుకుతుంది, పీస్ఫుల్గా దొరుకుతుంది. కాబట్టి మీ పేషెంట్లు జాండీస్ రాగానే మీ దగ్గర రావాలన్నమాట. అంతే వాడి మందులు వాడి జ్వరాలు తగ్గించుకొని ఈ క్రోసిన్ వాడి ఇస్తే వేస్ట్. అందుకే మీరు ఎఫెక్టివ్గా పనిచేస్తుంటే మీ దగ్గర డైరెక్ట్ వచ్చేస్తారు. ఈ అమ్మాయి దగ్గర దొరుకుతాయి మనకి ఏదైనా అంటే జాయింట్స్ వచ్చింది తర్వాత మీకు కాకపోతే వెళ్తారు. జాయింట్స్ ముఖ్యమైన చాలా ఉన్నాయి. మరి ఏమైనా కూడా జాయింట్స్ పనిచేస్తాయి, లక్షణాలు కలుస్తాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జాయింట్స్లో constant pain under the inferior angle of right scapula. రైట్ స్కాపులా. స్కాపులా అంటే గూడు షోల్డర్ కాదు, ఆయన గూళ్ళు ఉంటాయి ఇది.
అంటే ఇది బ్యూటీ, ఇది రైట్ స్కాప్. ఇన్ఫీరియర్ కింద ఇట్లా ఉంటుంది కదా, ట్రయాంగిల్ లాగా కింద యాంగిల్ అక్కడ ఉంటుంది నొప్పి. కాన్స్టెంట్గా ఎవరైనా జాయింట్స్ లేదు ఏం లేదు, ఇన్ఫీరియర్ యాంగిల్ రైట్ స్కాప్తో వచ్చాడు అనుకోండి, వాడు చేయడం నుంచి 90%. విత్ జాండీస్తో ఇది ఉంటే గ్యారెంటీ. అది అట్లా పెక్యులర్ పెట్టుకోవాలి. జాండీసు ఈ నొప్పి ఉందనుకుంటూ వచ్చాడు శరీరం చెప్పి వీడు నెలలో అలానే జనవరి ఎంచుకుంటా అంటూ శరీరం చైనా అనేది చాలా విశేషమైన డ్రగ్. ఫస్ట్ డ్రగ్ ఇన్ మిడ్మెడికా కనిపెట్టింది. చైనాతోనే హోమియో స్టార్ట్ అయింది. సింకోనా అని చెట్టు ఉంది, దాని బార్క్ నుంచి తీసిందే చైనా డ్రగ్. చైనా అంటే చైనా కాదు, పెరిగే సింకోనా అని కూడా వస్తుంది. సింకోనా బార్క్ నుంచి తీసినటువంటి అది మొట్టమొదటి మలేరియాకి వాడేవాడు. అది ఎల్లబుతుంది. కానీ మనం అది ఎందుకు అది ఆయన కనిపెట్టే ముందు ఎందుకు సింకోనా మలేరియా పనిచేసింది, మలేరియా ఎందుకు పనిచేసింది, ఎందుకు వాడుకుంటారు, దీని లక్షణాలు ఏముంటాయి అని చెప్పి చూశాడు. సింకోనా బాగా పెంచి దాన్ని కషాయం కాసి తాగాడు. అందరు చెప్పాడు దీన్ని మలేరియా తెచ్చే లక్షణం ఉంది, అందువల్ల పనిచేస్తుంది. నీ మలేరియా వచ్చి అప్పుడు అది వేసుకున్న ఆ టైంలో అని చెప్పన్నారు. మనం పోయించడని అందరికి ఇచ్చాడు, ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్స్ అందరూ ఉంచారు. మలేరియా వచ్చి కాబట్టి ఇది మలేరియా తెచ్చే గుణం ఉంది కాబట్టి ఇది మలేరియాగా పనిచేసింది. అవసరంగా కంక్లూడ్ అయ్యాడు. మలేరియా తెచ్చి గుణం ఉంది కాబట్టి అది మలేరియా వ్యాధిని తగ్గించింది. కాబట్టి ఏ వ్యాధి తెస్తుందో అది హ్యూమన్ బీయింగ్ చేసుకుంటే ఆ వ్యాధి ఉన్నప్పుడు అది వ్యాధిగా పనిచేస్తుంది. ఒక కంక్లూషన్ వచ్చాడు. అక్కడే వచ్చే సిమిలారిటీ ప్రిన్సిపల్ ఆయన అవును కాదు ఇట్లా అనేక ఔషధాలను టెస్ట్ చేశాడు. ఏ ఔషధంలో ఏ ఔషధం హెల్దీ ఇమ్యూనిటీ ఇస్తే ఏ లక్షణాలు వచ్చిందో ఆ లక్షణాలతో బాధపడేవాడికి ఇస్తే వ్యాధి పోయింది. అప్పుడు కంక్లూడ్ అయ్యాడు. ఇది న్యాచురల్ లా ఆఫ్ క్యూర్ అని చెప్పి ఎనెన్షియేట్ చేసి లాని కనిపెట్టాడు. 6 గుణాలు అనే బుక్లో ఉంటుంది, కొనుక్కోండి కావాలని తెప్పిస్తాం. 6 గుణాలు ప్రిన్సిపల్స్ అని రావాలి మెయిన్. తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగులో అన్ని సింటమ్స్కి అన్ని హోమియో థెరపీ అన్నింటికి ఒక ఆయన డిక్షనరీ తయారు. ప్రేమ వరకు వెంకటరమణ శర్మ అడిషనల్గా తెప్పిద్దాం. ఇంకో అమ్మాయికి పెన్ రిపర్ట్ కూడా కావాలి. మిడ్ మెడికల్ డిస్కస్ చేద్దాం. మిడ్ మెడికల్ కూడా బూరికి బిస్కెట్ కావాలంటే ఏం లేదు, అవి ఉంటేనే చదువుతారు. బూరికి రిపర్టరీ మిడ్ మెడికల్ రిపర్టరీ ఆ జ్ఞానం ఏమంటారు డిస్టెంట్ 3 తెప్పించండి. మనం ఆంజనేయ గారు చెప్తే నువ్వు చేస్తావా కేంద్ర పట్టి కూడా కావాలంటున్నాయి. అది నాకు అనుష వస్తుందా అనుష కావాలి ఎప్పుడు వచ్చిందా అమ్మాయి రిపట్టి కావాలి. మధ్యలో తెచ్చలేదుగా
ఎవరమ్మ? అనూష ఈ మధ్య టచ్లో లేదుగా ఉద్యోగం చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఆదివారం నాగి వస్తుంది, పేషెంట్ వస్తుంది. పొద్దున చెప్పింది, నేను పొద్దున చెప్పింది ఆమె ఇస్తాను అప్పుడు ఇవ్వ నేను ఇస్తాను. ఎంతవరకు వచ్చాం? అది ఎట్లా వచ్చింది చైనా డ్రగ్ తెలుసుకున్నాం. దీని నుంచి హోమియోపతి రాను కూడా ఎట్లా తయారు చేశాడని అట్లా అనౌన్స్ చేశాడు. న్యాచురల్ లా అని కంప్లీట్ చేశాడు, ప్రూవ్ చేశాడు. ఒక సిద్ధాంతమే తయారైంది. హోల్ మెడిసిన్ ఆయన చేతుల మీద కనుక్కున్నారు, పర్ఫెక్ట్ చేశాడు, అందించాడు సింగిల్ హ్యాండెడ్. అది వెళ్ళకపోతే అంటే కొన్ని వేల మంది, లక్షల మంది రీసెర్చ్ చేస్తే తయారైంది. ఒక్కడే ప్రిన్సిపల్ కొనుక్కొని ప్రూవ్ చేసి అందించాడు. ఆయన టైంలో 96 డ్రగ్స్ ప్రూవ్ చేశాడు. హ్యూమన్ బీయింగ్స్ చేసి అందరినీ 100 మంది మిడిమిడిగా తయారు చేశాడు. అంత పర్ఫెక్ట్ ఇంకెవరు రాదా? 99 సారీ 99. నెక్స్ట్ ఇది ఇంకొక మేజర్ సింటమ్ గ్యాస్, ఫ్లాచులెన్స్. ఫ్లాచులెన్స్ జోక్స్ ఉన్నాయి, తర్వాత నేర్చుకుంటాం. హోల్ అబ్డమిన్ గ్యాస్, హోల్ అబ్డమిన్, అప్పర్ అబ్డమిన్, లోయర్ అబ్డమిన్ మొత్తం. గ్రంబ్లింగ్ ఉంటుందండి, అరుస్తున్నట్టు గ్రంబ్లింగ్గా ఉంటుందా? దీనిలో కాదు అది చైనాలో హోల్ అబ్డమిన్ లోపల కొత్త ఉబ్బరంలోనే కొంతమందికి పేగులు అరుస్తున్నట్టు, ఏదో యూరిన్ అదే మోషన్కి వెళ్ళాలని ఉంటాం, అవే రకాలు ఇంతవరకు నేర్చుకోండి. హోల్ అబ్డమిన్ ఉంటుంది విత్ డిజైర్ టు బెల్చ్ అప్. అంటే ఓ ఓ అంటుంటారు కొంతమంది తెలిసారు. ఇప్పుడు అంటే చేస్తుంటారు వాళ్ళకి బెల్చింగ్ జ్యూస్ రోజు అంతకుముందు టేపులు వచ్చిన రిలీఫ్ ఫ్లాస్ వాడు అండ్ జ్యూస్ టెంపరీ రిలీఫ్ ఎంత రావచ్చు కూడా లేదు. మేజర్ సింపుల్. ఇంకోటి ఏంటంటే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్కి ఇది పుట్టిన పేరు. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఉంటే నేర్చబడిపోతారు. విరోచన అయినా వైటల్ ఫ్లూయిడ్స్ అంటే మన శరీరంలో స్రావాలు, దగ్గొచ్చి కళ్ళు ఎక్కువ పడినా, ఇంకే స్రావాలు వచ్చినా శరీరంలో తొందరగా నేర్చుకుంటాం. నువ్వు చీర వేస్తే నేర్చు బయటపోద్ది. అది తగ్గచ్చు కూడా, సింటమ్ కూడా అలా చూసుకోవచ్చు. డిబిలిటీ డ్యూ టు లాస్ ఆఫ్ ఫ్లూయిడ్. అదే ఏదైనా మెన్సెస్ ఎక్కువగా అయిపోయింది, మెన్సెస్ ఎక్కువ అయిపోయింది ఆడకుండా అమ్మా. దాని డ్రగ్స్ వేరే ఉన్నాయి. గుడ్ ఫ్యూజ్ మెన్సెస్ అని నేను చెప్తాను. ఆపేవా? ఆపలేదు. గుడ్ ఫ్యూజ్ మెన్సెస్, ప్రొట్రాక్టెడ్ మెన్సెస్ ఉంటారు. గుడ్ ఫ్యూజ్ చాలా ఎక్కువ, ప్రొట్రాక్టెడ్ అంటే కంటిన్యూ. అప్పుడు ముందు నేర్చడానికి చేయలేదు, ఆ తర్వాత ఆలోచించుకోండి. ఎందుకు ఇంకా ఏ లక్షణాలు ఉన్నాయి. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ వల్ల డిబిలిటీ నేర్చు వస్తే ఇది మేజర్. దీంట్లో పీరియాడ్సిటీ అనే సింటమ్ కూడా దీంట్లో ముఖ్యమైనది. పీరియాడ్సిటీ అంటే వస్తువు అంటే వ్యాధి పీరియాడిక్గా అంటారు. అదే చుట్టూ పీరియాడిసిటీ అంటే పట్టుపోతుండగా
ఆ పీరియాడిటీ చాలా లెంగ్ది అనుకో, దాన్ని ఇంటర్మీడియట్ డిసీజ్ అంటారు. చాలా క్విక్గా అవుతుంటే పీరియాడిక్ డిసీజ్ అంటారు. ఆ పీరియాడిటీ దీంట్లో చాలా వెరీ ఎవ్రీ అదర్ డే, రోజు ఎవ్రీ 14 days, 14 రోజులకు ఒకసారి జ్వరం వచ్చింది, ఆగిపోయింది, ఇంకా లేదనుకుంటాం, మళ్ళీ 14 రోజులకు వచ్చింది. అప్పుడు ఇది క్రోనిక్ డిసీజ్ కాదు, పీరియాడిక్ డిసీజ్, ఇంటర్మీడియట్. ఎవ్రీ నైట్ అట్ మిడ్నైట్, ప్రతిరోజు రాత్రిపూట మిడ్నైట్ వస్తుంది. వాళ్ళు మిడ్నైట్ వచ్చింది, నొప్పి, జ్వరం, చలు లేదు, మళ్ళీ రేపు మిడ్నైట్. డ్యూరింగ్ ఇంక్రీజ్ ఆఫ్ మూన్, ఇంక్రీజ్ ఆఫ్ మూన్ అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఆ పీరియడ్. ఎవ్రీ 3 months, 3 నెలలకు ఒకసారి వస్తుంది వ్యాధి. ఇన్ ఆటం, ఆటం అంటే ఆకురాలు కాదు, అది కూడా ప్రతి ఆటం. ఇవాళ వచ్చి ఈ నెల సంవత్సరం మనం రేపు మళ్ళా ఆటంలో. అందుకని దీంట్లో వాటినాలు వస్తుంది. ఇంటర్మీడియట్ డిసీజ్ మనం చాలా కష్టం, సరే కష్టపడి సెలెక్ట్ చేసాం. తగ్గుతుంది అయినా పీరియడ్ కష్టాలు చైనా ఒక డ్రగ్ చూసాం, అంత ఉపయోగం చైనా. దీన్ని ఏం చేస్తారు, మలేరియా అంటే జేనేయడమే, అది హంగర్ అండ్ ఎట్ వాంట్ ఆఫ్ ఎపటైట్. ఆకలి ఉంటుంది విపరీతంగా. హంగర్ అంటే పొట్ట సంబంధం, పొట్టలో ఆకలి వేస్తుంది కడుపు, కానీ ఎపటైట్ ఉండదు. అంటే హంగర్ ఏమో స్టమక్ సంబంధించింది, ఎపటైట్ ఏమో మైండ్కి సంబంధించింది. నాలుగు చెప్పండి, నేను చిన్నప్పుడు అట్లేస్తుంది, నీరసం, ఖాళీ అయిపోయింది, టూలు పెడతాయి. హంగర్ అట్ వాంట్ ఆఫ్ ఎపటైట్. హంగర్ వేరు, అప్టైట్. టచ్ అగ్రివేట్, హార్ట్ రెమెడీ. ఈ వ్యాధి టచ్ చేస్తే ఎక్కువ గట్టిగా ఎంత పెట్టిందో టచ్ చేస్తే ఇటు బాగుందండి. ఇంత ర్యాకసిస్ కూడా ఉంది, అట్లా కొన్ని 10 నిమిషాలు మనకి ఒక డ్రమ్ చెప్తా ఇవాళ. నెక్స్ట్ టైం ఇంకో 10 డ్రమ్లు ఇట్లా. ఇది పెక్యులర్, మొత్తం మెడికల్గా చెప్పండి, మెడికల్గా చాలా చెప్పుకుంటాం. ఎవరో చెప్పి సార్ కొనుక్కున్నారు కదా, దాంట్లో ఉంటారు కదా, దాంట్లో కూడా ఎన్నో మెడిసిన్ చెప్తాను. ఏం చెప్పుకుంటాం, 40 దాకా చెప్పుకుంటాం ఫుల్గా. కాక్యులస్, COCCULUS, కాక్యులస్, COCCULUS. తెలుగులో తర్వాత చైనా కూడా రాయి బాబు. CHIN CHIN LUS. COCCULUS. ఇంకోటి ఏదో రాయమన్నారు. చైనా రాసావా? చైనా చైనా చెల్ కింద అక్కడ రాయి. CHIN. ఎన్ INA. ఎన్ కాదు, ఈ డబ్బులు నేర్చుకునేవారు. కాక్యులస్
అనగానే 2 చింతలు పుట్టింది నిద్ర లేకపోతే. కాబట్టి ప్రయాణాల్లో కారులో పని లేకుంటే బాగుంటుంది. 2 మేజర్ థింగ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ నైట్ వాచింగ్. నైట్ వాచింగ్ ఎవరు చేస్తారు? పిల్లలు చూసుకోవడానికో పెట్టి చూస్తాకో నైట్ వాచింగ్ అంటారు. టీవీ చూడకుండా టీవీ మంచి నైట్ సినిమాలు వాచింగ్, ఉంటాయి కొంతమంది రాత్రంతా చూసేస్తారు. అది నైట్ వాచింగ్ అంటారు. లాస్ ఆఫ్ అనవసరం పోతుంది. ఈ నైట్ వాచింగ్ ఉంది శ్రద్ధతో వీడియో చేస్తారు. బ్యూటీతో చేయాలి. యూట్యూబ్ నైట్ వాచింగ్. మామూలుగా నిద్రపోతే కోపం ఉంటే మెట్రాన్ కోపం లాస్ ఆఫ్ స్లీప్. ఈ స్లీప్ ఎట్లా పోతుంది? అటెన్షన్తో నైట్ వాచింగ్. ఈ తేడా తెలియదు. నైట్ వాచింగ్ వేరు, లాస్ ఆఫ్ స్లీప్ వేరు. నెక్స్ట్ నాజియా. రైడింగ్ ఇన్ క్యారేజ్, boat, etc. Nausea, riding in a carriage or boat. ప్రయాణం చేసుకుంటే వాన్స్ కార్యక్రమాలు వాన్ చేసుకోకూడదు. వాడికి కార్డు సింటమ్ని పోగొట్టచ్చు, కానీ ఆ టెంపరీ కానీ అది ప్రాబ్లం. ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ నర్సింగ్. నర్సింగ్ అంటే పాలిచ్చారు, పిల్లలు పాలిచ్చు. నర్సింగ్ చేసిన వల్ల వచ్చే బాధ దానికి కూడా చాలా